ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 37:5. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఈ దినమున అంటే, మనము ఆయనని నమ్ముకోవాలంట. నమ్ముకుంటే కనుక మన కార్యములు, మన యొక్క పనులు అన్నీ కూడా ఆయనే నెరవేర్చి మన జీవితంలో తృప్తికరమైన జీవితము మనకి దయచేస్తారు అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీతిమంతులకు యెహోవాయే రక్షకుడు, నిర్దోష చర్యలు యెహోవా గుర్తించును, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి నందుదురు. అవునండి, మన జీవితంలో మన యొక్క కార్యములు, మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తానని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో సంరక్షకుడిగా దేవుడు ఉంటారు. మన జీవితంలో సిగ్గును అందకుండా ఉంటాము. అలాగే మనము తృప్తికరమైన జీవితము మనకి దేవుడు అనుగ్రహిస్తారు. అలాగ మన యొక్క కార్యములు అన్నీ కూడా ఆయన నెరవేర్చి మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్క విషయంలోని మహా గొప్ప దేవుడుగా ఉంటారని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ పూజించేది, ఆయనని ప్రార్థించేది మహాదేవుడని. ఆ దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, మీ యొక్క కార్యములన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను, నన్ను నమ్ముకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని నమ్ముకొని ఆయనని ఆనుకుంటారో ఆయనే మన జీవితంలో ఈ వాక్యము ద్వారా మనకి ఆయన యొక్క కృపని అనుగ్రహించి నడిపిస్తానని ఈ దినమున దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహించినదాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మిమ్మల్ని నమ్ముకునేటప్పుడు నా ప్రభు మా కార్యములు అన్నీ కూడా సఫలపరుస్తారు. మేము ఎక్కడా కూడా కరువు దినములలో అక్కర కాకుండా మాకు సహాయం చేస్తారు. మాకు సంరక్షకుడిగా మీరు ఉంటారు. మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా గౌరవప్రదంగానైనా ఉంటాము, కానీ ఎక్కడ సిగ్గు ఉండకుండా ఉంటాము. ఎందుకంటే మా కార్యములు మమ్మల్ని మీరు దీవించి మా ఎడల ఎల్లప్పుడూ కూడా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి మా జీవితంలో ఇలాగ ఉంటుందని ఈ దినమున మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో, వారి యొక్క కుటుంబంలో, వారి బిడ్డల భవిష్యత్తులో మీరే తోడై ఉండండి. వారి ఆరోగ్యము, వారి చేయి పనులు, వారి ఉద్యోగము, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటినన్నిటిని అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీ యొక్క కృపలో భద్రపరిచి జ్ఞానము అనుగ్రహించండి. నా యొక్క దేశ బోర్డర్స్లో నా ప్రభు శాంతి సమాధానం అనుగ్రహించండి. నా దేశంలో చక్కటి వాతావరణం అనుగ్రహించండి. ధరలు పెరగకోకుండా, ఆర్థిక ఇబ్బంది రాకుండా సహాయం చేయండి. 190 దేశంలో నా ప్రభు కరోనా కానీ ఎటువంటి ఇబ్బంది కానీ రాకుండా మీ కృపని అనుగ్రహించండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్స్ వేసుకొని వారి జీవితంలో మీ యొక్క కృపని పొందుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి. మీ యొక్క కృపా కాపుదల ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.